Good morning. Welcome to 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. తొలి రోజు 4,25 లక్షల రూపాయల ఒప్పందాలు. విశాఖ భాగస్వామ్య సదస్సులో నేడు మరిన్ని అగ్రిమెంట్స్. నేడు స్పీకర్ కు ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్. వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ. జమ్మూ కశ్మీర్ లో మంచు చర్యల బీభత్సం. 21 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్ లో హైలైట్. జల్లికట్టు స్ఫూర్తితో ట్రిపుల్ తలాక్ పై పోరాడుదాం. ముస్లింలకు పిలుపునిచ్చిన అసదుద్దీన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో వీనస్ సెరీనా ఢీ. నేడు అక్కా చెల్లెళ్ల తుది సమరం. ప్రివిలేజ్ కమిటీ విచారణను ఎదుర్కొన్న 12 మంది వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యంపై సస్పెన్స్ తొలగిపోనుంది. విచారణను ముగించిన ప్రివిలేజ్ కమిటీ ఇవాళ స్పీకర్ కు నివేదిక ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగానే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై చర్చ సందర్భంగా సభా హక్కులను ఉల్లంఘించారంటూ 12 మంది వైసీపీ సభ్యులపై మంత్రి యనమల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. ఈ ఎమ్మెల్యేలను పలుమార్లు విచారించింది ప్రివిలేజ్ కమిటీ. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల ఆకాంక్ష అయిన హోదాపై సభలో ప్రభుత్వాన్ని నిలదీశామని కమిటీ ముందు వాదనలు వినిపించారు ఎమ్మెల్యేలు. హోదా అడగడం తప్పని భావిస్తే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము సిద్దమని 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కమిటీ తీరుపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తమను సస్పెండ్ చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకుని ఇప్పుడు విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అందరినీ సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక 50 రోజుల గడువు ముగుస్తున్నందున ఇవాళ స్పీకర్ కు రిపోర్ట్ అందజేస్తామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ చేశామని, అయితే చర్యలు తీసుకునే విషయంలో తుది నిర్ణయం మాత్రం స్పీకర్దేనని చెప్పారు. కమిటీ నివేదికలో ఏం పేర్కొంటుంది, దాని ఆధారంగా స్పీకర్ ఈ 12 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు 4,25,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అందులో పబ్లిక్ సెక్టార్ కంపెనీలతోనే 1,00,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం. 128 ఎంఓయూల ద్వారా 5,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ శాఖలో 68 ఎంఓయూలు కుదిరాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, కళ్యాణి స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి, సుజ్లాన్ ఎనర్జీ చైర్మన్ తులసి తంతి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ పివి రమేష్, కిర్లోస్కర్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ కిర్లోస్కర్, ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, ఇండో ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్ గ్రూప్, ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, గెయిల్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ రెండో రోజు సుమారు 5 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు సవరణలు చేయాలని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ రూపొందించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కమిటీలు ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకేడాది నిధులు ఖర్చు కాకపోతే మరో ఏడాదికి బదలాయించే పద్ధతి అవలంబించాలన్న కేసీఆర్ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు వేరువేరు శాఖల ద్వారా కాకుండా ఈ 2 శాఖల ద్వారానే ఖర్చు చేయాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని పంపుతామన్నారు కేసీఆర్. ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ఆందోళనను విశాఖలో అడ్డుకోవడంపై పవన్ విరుచుకుపడ్డారు. శాంతియుత నిరసన తెలుపుతామన్నా అడ్డుకోవడం ఏంటని నిలదీసిన పవర్ స్టార్ మార్చిలో ఆందోళనకు రెడీ అంటున్నారు. ఎక్కడైతే యువత నిరసన తెలపకుండా అడ్డుకున్నారో అక్కడే ఆందోళన చేస్తామని పవన్ ట్వీట్ చేశారు. మార్చిలో విశాఖ ఆర్కే బీచ్ లో దక్షిణ భారతీయుల ఆత్మ గౌరవ శాంతియుత నిరసన చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. రుణాల ఎగవేతకు సంబంధించి పవన్ ఆరోపణలపైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందించారు. తన లావాదేవీల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇకపై క్షమించనని ఆయన అన్నారు.
అదొక సబ్జెక్ట్ స్పెషల్ కేటగిరీ గురించి నేను జరిగింది. ఇదే సందర్భంలో కొంతమంది అర్ధరహితంగా సుగుణా చౌదరి గారు అప్పులు 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, అప్పు తీసుకునే హక్కు అధికారం నాకు ఉంది, దమ్ము ధైర్యం నాకు ఉంది. ఇంతవరకు ఎన్నో కంపెనీలు పెట్టాం, ఎన్నో 10,000 మంది పైన ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో కంపెనీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, ఎంతో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాం, సేల్స్ ట్యాక్స్లు కట్టాం, ఎక్సైజ్ డ్యూటీలు కట్టాం, సేల్స్ పిఎఫ్లు కట్టాం, ఈఎస్ఐలు కట్టాం. ఇంతవరకు ఏ ఒక్క బ్యాంకుకి ₹1 కూడా నేను కనీసం 1 టైం సెటిల్మెంట్ చేయలే, కనీసం వడ్డీ ఎవరు అడగలేదు. ఏదైనా ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే అప్పు తీసుకుంటే ₹1 ముందు అవ్వచ్చు, వెనకవచ్చు, వెనక ముందు కడతాం అనేది సహజం. అవి కంపెనీలు తీసుకుంటాయి. వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇంతవరకు ఎక్కడ ఇది లేదు. రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అన్నీ కూడా చట్టంలో లోబడే చేస్తాం. కాబట్టి దాన్ని అంత లూజ్గా మాట్లాడి కించపరచుకోవడం అనేది చాలా తప్పు. ఇండస్ట్రీస్ అంటే ఒక కిరాణా షాప్ పెట్టి నడిపితే వచ్చే ఇబ్బందులు తెలుస్తాయి ఒక వ్యక్తికి, 10 మంది ఉద్యోగాలు ఇస్తే తెలుస్తాయి. అవి తెలుసుకుంటే మంచిది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ₹1 మేము ఇవ్వాల్సిన చోట ఇవ్వలేదని కానీ ఎవరికైనా అన్యాయం చేసాము ఉంటే, ఇప్పుడు నేను కంపెనీ లేకపోయినప్పటికీ కూడా నేను ఫౌండర్ను కాబట్టి నేను బాధ్యత వహిస్తాను. ఏదైనా ఉంటే పట్టండి. ఒకవేళ బ్యాంకులు ఏమైనా ఉంటే చట్టబద్ధంగా ఉంటే వాళ్ళు అడుగుతారు, తీసుకుంటారు. వాళ్ళు ఏమి ఆస్తులు తాకట్టు పెట్టుకునే తీసుకుంటారు, ఊరికినే ఇవ్వరు డబ్బు ఖాళీగా. కాబట్టి ఆర్థిక నేరాలు వేరు, బాధ్యత వహిస్తాను, ఏదైనా ఇబ్బందులు వేరు. ఆ రెండు సపరేట్గా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి తెలియకుండా అర్ధరహితంగా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా సరే ముందు ఒకరిని మనం గౌరవించుకుంటా రాజకీయం చేస్తే మంచిది. దాంతో మనకి గౌరవం పెరుగుద్ది, ప్రజల్లో రాజకీయాలకు కూడా గౌరవం పెరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అది ఆలోచించుకొని చేస్తే మంచిది. నేను ఏ ఒక్కరిని ఆపాదించి చెప్పట్లేదు. ఇండస్ట్రీ పెడతామంటే అది తేలిక కాదు. 30 సంవత్సరాల ఇండస్ట్రీలో టోటల్గా బ్లడ్ అండ్ స్వెట్ ఐ హావ్ స్పెంట్ అండ్ ప్రైమ్ యూత్ చేసి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఐఎమ్ ఏ విన్నర్. ఇండస్ట్రియలైజేషన్లో బ్రహ్మాండంగా చేసాం, అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పైకి వస్తున్నారు. కాబట్టి దాని గురించి రాజకీయాన్ని సపరేట్గా చూడాలి, వ్యాపారాన్ని సపరేట్గా చూడాలి. కాబట్టి అలా అని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి ₹1 వ్యాపారం లబ్ధి పొందలేదు ఎప్పుడు కూడా. 30 సంవత్సరాల్లో నేను ₹1 గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయలేదు. 30 సంవత్సరాల్లో ఒక ల్యాండ్ తీసుకోలేదు. 30 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ తీసుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటి ఏమైనా కాదు అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే నేను దానికి ఛాలెంజ్ చేస్తున్నా, ముందుకు రండి ఎవరైనా సరే. అంతేగాని లూజ్ టాక్ మాత్రం చెయ్యొద్దు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది చెప్పదలుచుకున్నా. ప్రతిపక్ష నేత జగన్ పారనోయ వ్యాధితో బాధపడుతున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈ వ్యాధి ఉన్నవారు తమను తాము అతిగా ఊహించుకుంటారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వచ్చే బడ్జెట్లో ఎయిమ్స్ కు నిధులు కేటాయించాలని, సిరిసిల్లలో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటుకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు కేటీఆర్ చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలకు ఈ బడ్జెట్లో న్యాయం జరిగేలా చూడాలని అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. దేశ జీడీపీ కన్నా రాష్ట్ర జీడీపీ అధికంగా ఉన్నదని కేంద్ర మంత్రి ప్రశంసించారని కేటీఆర్ తెలిపారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. డీపీఓలతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 2018 అక్టోబర్ 2 నాటికి ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని సూచించారు. నోట్ల రద్దు విషయంలో కేంద్రంపై పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ సై అంటోంది. ఇప్పటికే జాతీయ పార్టీ ఆదేశాల మేరకు పోరాటం చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు వారం రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల స్థాయిల్లో పోరాటం చేస్తామంటున్నారు. సికింద్రాబాద్ జయలక్ష్మి గార్డెన్స్ లో కాంగ్రెస్ జన ఆవేదన సమ్మేళనం జరిగింది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందారు. కార్పొరేట్ కంపెనీలకు మంచి చేసేందుకే మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిందని ఆరోపించారు. నోట్ల రద్దు ఎఫెక్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం దాకా వెంటాడుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.
అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. వందలాదిగా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షలతో గత 5 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు బాధితులు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో ప్రభుత్వం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బాధితులు. తమ డబ్బులు తమకు ఇప్పించమంటే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఏసీబీ వలలో మరో పెద్ద చేప పడింది. నల్గొండలో 6 లక్షల లంచం తీసుకుంటూ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రమణ నాయక్ పట్టుబడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రమణ నాయక్ చెప్పారని కాంట్రాక్టర్ నుంచి పీఏ లక్ష్మారెడ్డి లంచం తీసుకున్నారు. గత ఏడాది జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా చేసిన పనులకు సంబంధించి బిల్లుల జారీకి రమణ నాయక్ కాంట్రాక్టర్ వివేకానందరెడ్డిని 18 లక్షలు లంచం అడిగారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ పక్కా ప్లాన్తో ఏసీబీకి సమాచారం ఇచ్చి లక్ష్మారెడ్డిని పట్టించారు. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.